జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. నిన్న రీసెంట్గా మనం మాట్లాడుకుందాం కేరళ కాంగ్రెస్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్యాస్టింగ్ కౌచ్. ఆ పార్టీలో ఉన్న మహిళా నేత సత్యవేడు ఎమ్మెల్యే తనను బలాత్కారం చేశాడు అంటూ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేసింది సార్. వెంటనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించింది, సస్పెండ్ కూడా చేసింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా ఆరోపణలు వచ్చేసాయి. విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాసు, అనంతబాబు, అలాగే జత్వానీ ఇష్యూ కూడా. సో జగన్ ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు, కానీ చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఎలా చూడాలి, ఏంటి వ్యూ? అంటే ఇప్పుడు అలా దానికి ఆ పార్టీలో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఫండమెంటల్ పాయింట్ అంటే ఇక్కడ ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. మిగతా కొన్ని ఆరోపణల స్థాయిలో ఉన్నాయి. ఆరోపణల స్థాయిలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది ఆ పార్టీ ఇష్టం. వాస్తవమైతే యాక్షన్ తీసుకొని విచారణ తర్వాత నిందితుడు కాడు అంటే అప్పుడు యాక్షన్ ఎత్తివేయవచ్చు. కానీ వైసీపీ తీసుకుంది మా పైన పొలిటికల్ కుట్రగా వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే దానిపైన ఆరోపించింది టీడీపీ. ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు. మీకు మిగతా ఇష్యూలు జత్వానీ కానీ, మీరు మిగతా వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ కానీ, విజయసాయిరెడ్డి కానీ ఆరోపణ చేసింది వైసీపీ పైన టీడీపీ. ప్రత్యర్థి పార్టీ ఆరోపణ చేసింది, వైసీపీ సమర్థించుకోలేదు కానీ యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఆరోపణ వైసీపీది కాదు, ఆరోపణ కూడా టీడీపీ నాయకులదే, వేరే వాళ్ళకి కాదు. ఇక్కడ వేరే రాజకీయ పార్టీ ఆరోపణ కాదు. ఇది రాజకీయ పార్టీ సొంత పార్టీ నాయకురాలే ఆరోపిస్తున్నారు. తర్వాత బాధితురాలు ఆరోపణ, వేరే వాళ్ళ ఆరోపణ కాదు. తర్వాత వీడియోలతో సహా ఆరోపణ. ఈ 3 డైమెన్షన్స్ ఉన్నాయి ఇందులో. సో అందువల్ల అలాంటప్పుడు మీకు వైసీపీ ఎంపీపై కూడా అశ్లీలమైన వచ్చాయి, అప్పుడు కూడా చర్య తీసుకోలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం పార్టీలో ఇంటర్నల్గాన విచారణకు ఆదేశించడం, అవసరమైతే వారిపైన తాత్కాలికంగా చర్య తీసుకొని తర్వాత విచారణ జరిపాక పూర్తి స్థాయిలో చర్య తీసుకోవడం ఒక పద్ధతి. కానీ టీడీపీ దాడిగా దాన్ని వైసీపీ భావించింది కనుక చర్యలు తీసుకోలేదు. ఇక్కడ తెలుగుదేశానికి వచ్చేసరికి ఇది వైసీపీ దాడి అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ నాయకుల విమర్శ కాదు అది. ఆదిమూలం పైన టీడీపీ సంబంధించిన మహిళా నాయకుల విమర్శ వితిన్ ద పార్టీ అది. అందువల్ల ఆ డైమెన్షన్ తేడా ఉంది, ప్లస్ వీడియోలో తేడా ఉంది. ఇప్పుడు మీకు విజయసాయిరెడ్డి కేసులో ఆ మహిళా అధికారిని పదే పదే ఖండించింది కూడా, ఇది నాపై ఆరోపణలు అని. సో అందువల్ల ఇక దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అయితే ఇది కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారం. అది ఓపెన్గా ఆరోపించింది కూడా భార్య పిల్లలే, వేరే వాళ్ళకి కాదు. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్గా ఈ పార్టీ ఆ పార్టీ అనే దానికన్నా మీరు మొదట్లో అడిగారు తెలుగుదేశం పార్టీలో కాస్టింగ్ కావచ్చింది, అది కరెక్ట్ కాదు. ఆ స్టేట్మెంటే కరెక్ట్ కాదు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మొత్తంలో కాస్టింగ్ కావచ్చు కదా. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గమైన పనిని మొత్తం పార్టీకి అంటగట్టడం అనేది రాంగ్ కంక్లూషన్. అది అంటే తెలుగుదేశం పార్టీలో ఇక మహిళలకు ఏదో రక్షణ లేనట్లు, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు పదవుల కొరకు అనే మీనింగ్ వస్తుంది. అందువల్ల మీ ప్రశ్నలో ఆ లోపం ఉంది. తెలుగుదేశం పార్టీలో కాస్టింగ్ కావచ్చు అని దీన్ని మనం కామెంట్ చేయకూడదు. ఇది ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గము. ఆ వ్యక్తి చేసిన దుర్మార్గాన్ని పార్టీ ఇమీడియట్గా స్పందించి చర్య తీసుకుంది. అందువల్ల దాన్ని పార్టీకి ఆపాదించి అదేదో తెలుగుదేశం పార్టీ మొత్తంలో ఇలాంటి వ్యవహార సరళి ఉంది అనేటువంటి వ్యాఖ్యానం చేయడం అనేది సరైనది కాదు. సో ఇండివిజువల్స్ పైన ఖచ్చితంగా పార్టీ చర్య తీసుకోవడం అనేది హై మారల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్, కనీసమైన హై కూడా కాదు, కనీసమైన మారల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ అనేది కీలకం. రాజకీయాల్లో కూడా బహుశా భవిష్యత్తులో ఇప్పుడు వితిన్ విశాఖ గైడ్లైన్స్ ఉన్నాయి. ఏ వర్క్ ప్లేస్లోనైనా మహిళలకు రక్షణ ఉండేలా చాలా వివరంగా గైడ్లైన్స్ను కోర్టు ప్రకటించింది. దానికి ముఖ్యమైన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని. బహుశా రాజకీయ పార్టీలలో కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు మనం పెట్టాలి. ఇప్పుడు ఉన్నాయో లేవో డౌటే. ప్రతి రాజకీయ పార్టీ కూడా వర్క్ ప్లేసే. మిగతా ఒక కంపెనీ ఎలా వర్క్ ప్లేసో, గవర్నమెంట్ ఆఫీస్ ఎలా వర్క్ ప్లేసో, పొలిటికల్ పార్టీ కూడా వర్క్ ప్లేసే కనుక అక్కడ కూడా లైంగిక వేధింపులు ఉండే అవకాశం ఉంది.
పదవుల కొరకు సెక్షువల్ ఫేవర్స్ అడిగే అవకాశం ఉంది కనుక అక్కడ కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పెట్టి పార్టీ నాయకత్వమే ఆ జాగ్రత్త తీసుకోవడం. ఎందుకంటే దానివల్ల ప్రాపర్ ఉమెన్ లీడర్షిప్ ఎదగకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ పాలిటిక్స్లోకి ఉమెన్ ఎంటర్ కావడాన్ని నియంత్రించేటువంటి తగ్గించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ చూశాక పబ్లిక్ లైఫ్ పట్ల ఆసక్తి ఉన్న మహిళకు కూడా పాలిటిక్స్లో రావాలంటే ఇదేంటి ఇంత దరిద్రంగా ఉంటుందా అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల పొలిటికల్ పార్టీస్ అవసరమైన ఏర్పాట్లు, వ్యవస్థాగతమైన ఏర్పాట్లు చేయాలి. రాజకీయ పార్టీలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణం స్పందించడం ద్వారా మిగతా వారికి కూడా బలమైన సందేశాన్ని పంపినవాళ్ళవుతారు. అందువల్ల తెలుగుదేశం నాయకత్వం చాలా వేగంగా స్పందించింది. అంటే ఆ డ్యామేజ్ను ప్రత్యర్థులకు ఆయుధం ఇవ్వకుండా, ఇప్పుడు మీరు అడిగారు వైసీపీ నేతలపై ఆరోపణలు వచ్చినా జగన్ చర్య తీసుకోలేదని. సో అందువల్ల రేపు టీడీపీ కూడా చర్య తీసుకోలేదనుకోండి, జగన్ చంద్రబాబు మధ్య తేడా ఏంటి, వైసీపీ టీడీపీల మధ్య అన్న విమర్శ వస్తుంది. అందువల్ల ఆ జాగ్రత్త ముందు పడ్డారు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాల్సింది వరుస పెట్టి జరుగుతున్న ఇన్సిడెంట్స్. వైసీపీలో ఎలా అంటే అయితే ఇన్సిడెంట్ జరిగాయో టీడీపీలో కూడా డిఫరెంట్ ఇన్సిడెంట్స్. 3 మంత్రులు వ్యవహార సరళి బాగా లేదు, చంద్రబాబు నాయుడు చాలా కోపంతో ఉన్నాడని కూడా నిన్న ఏబిఎన్లోనే వచ్చింది వార్త. ఇది కూడా ఏబిఎన్లోనే ఎక్కువ వచ్చింది. ఇదేదో సాక్షిలో ఫస్ట్ బ్రేకింగ్ వచ్చింది ఏబిఎన్లోనే. అందువల్ల దీన్ని ప్రత్యర్థుల కుట్రగా అనడానికి అవకాశమే లేదు. అందుకే టీడీపీ కూడా ఇది వైసీపీ కుట్ర అని అనే అవకాశమే లేదు. అందుకే వెంటనే చర్య తీసుకున్నారు. లేదంటే ఇది రాజకీయ కుట్ర, ఇలాంటి ప్రతివాదాలు వినబడుతుంటాయి మనకు. కానీ ఎందుకంటే తనకు సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆరోపణ తనకు వ్యతిరేక మీడియాలో రాలే. ఏబిఎన్ను అనుకూల మీడియా అంటే మళ్ళీ రాధాకృష్ణ గారికి కోపం వస్తుంది. కానీ బట్ డెఫినెట్గా టీడీపీకి అయితే వ్యతిరేక మీడియా కాదు, అంతవరకు అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు. వ్యతిరేక మీడియా కాదు. ఏబిఎన్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారు చాలా వేగంగా కూడా మీడియా కవర్ చేసిన చరిత్ర ఉన్న మీడియా హౌస్ కూడా. అందువల్ల దీన్ని ఏబిఎన్లోనే రావడం వల్ల దీన్ని రాజకీయ కుట్రగా కొట్టిపారేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి కూడా ఉంది. రాజకీయ కుట్ర, ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అనరాదు కదా. అదే సాక్షిలో వచ్చుంటే అది వేరే రకమైన మీనింగ్ వచ్చేది. అందువల్ల ఇటు 3 ఎమ్మెల్యేలు వ్యవహారసలు నచ్చడం లేదని, ఓ ఎమ్మెల్యే సతీమణి బర్త్డే వేడుకల్లో పోలీస్ అధికారులు, ఓ మంత్రి సతీమణి పోలీస్ అధికారులపైన విమర్శలు, ఈ మంత్రుల వ్యవహారసల్లి కూడా పట్ల కూడా చంద్రబాబు నాయుడు కోపంతో ఉన్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఎక్కువ బలగం పెరిగిపోయింది. బలగం పెంచుతున్న వరకు ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి కూడా ఇదొక ఛాలెంజ్. ఇలాంటి రకరకాల అధికారం వచ్చాక చంద్రబాబు నాయుడు అన్నట్లు కూడా మీడియాలో చూశాను, నేను కష్టపడి ఇటుకను పేర్చి పార్టీని నిలబెట్టి మళ్ళీ అధికారంలోకి తెస్తే మీరేమో ఇలాంటి పనులు చేసి అప్రతిష్ట పాలు చేస్తున్నారని అన్నట్టు కూడా చూశాను. బట్ ఏదైనా ఇలాంటి వ్యక్తుల దుర్మార్గ చర్యల్ని పార్టీలకు మనం అంటగట్టి పార్టీ మొత్తాల్ని బదనాం చేయకూడదు. అదే సమయంలో పార్టీలకు కూడా రాజకీయాల్లో మరింత మంది మహిళలు పాల్గొనాలి అంటే ఒక సురక్షితమైన వాతావరణం, గౌరవప్రదమైన వాతావరణం రాజకీయ పార్టీలలో కూడా కల్పించేలా అన్ని పార్టీలు చర్యలు తీసుకోవాలి. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వరద సహాయక కార్యక్రమాల్లో చాలా